వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ ధరావత్ శారద కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ఆదేశాల మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం సాధించాను. ఎమ్మెల్యే గారికి 21వ వార్డు ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మీరు నా దృష్టికి తీసుకువస్తే నేను ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని నా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. అనంతరం ధరావత్ శారదకు ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోత్ సుగుణ, టౌన్ ఉపాధ్యక్షులు కోడిపాక సత్య, హజ్మీరా వేణు నాయక్, బానోత్ రాజు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. శారద 21 వార్డు నుంచి కౌన్సిలర్ గా నిలబడ్డా. ప్రజలందరూ నన్ను ముందు నడిపించి వాళ్ళ ఓట్లతో నన్ను ఓటేసి గెలిపించి ముందు నడిపించిరు. నాకు వాళ్లకు ఏదైతే నేను రుణం తీర్చలేను. ఎన్నో ప్రజలు నా కొరకు కష్టపడ్డారు, ముందు నడిపించిరు. నాకు నైట్ అనగా పగలనగా నాతో తిరిగి కష్టపడి ముందు నడిపించి నన్ను గెలిపించిండ్రు. వాళ్ళకు ఎత్తు ఉన్నా నేను కొన్ని హామీ ఇచ్చిన, వాళ్ళకు బోర్ వేయిస్తానా, కొన్ని కాలువలు వేయిస్తానని చెప్పిన. కొన్ని కోతులు కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నదని అంటే కోతుల విషయం కూడా నేను పట్టిస్తాను, నా దృష్టికి తీసుకుపోతానని చెప్పిన. కోతులు కూడా పట్టిస్తా. నేను ఇంకా ఏ పనులు ఉన్నా వాళ్లకు ఏ రాత్రి పగలు అనగా వాళ్ళ ఒక ఇంటి ఆడబిడ్డగా ముందు నడిచి వాళ్ళ పనులు చేయిస్తానని నేను అంటానా, వాళ్ళకు హామీ ఇస్తానా. నేను ఎందుకని అంటే వాళ్ళ దీవెనతోని నన్ను ముందు నడిపించారు. వాళ్ళు ఓటు వేయకపోతే నేను గెలవకపోదు. వాళ్ళ ఓట్లతోని నేను గెలిచిన. వాళ్ళందరికీ ఎప్పుడు నేను ఎల్లప్పుడు వాళ్ళతో ఉంటా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళతో ఏ కష్టం ఉన్నా నేను పంచుకుంటా అని నేను అడుగుతున్నాను. నేను ఏందని అంటే నన్ను నా తోడుగున్నారని నాకెంతో ధైర్యంతో నన్ను గెలిపించిరని ఆశపడుతున్నా. నేను వాళ్ళందరికీ ప్రజలకు నమస్కారం. నాకైతే గెలిపించి చేసి ఈరోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి గౌరవ పెద్దలు గంట సత్యన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి భూపాలపల్లి జిల్లా మున్సిపల్ ఎలక్షన్ల భాగంలో గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లు ఎక్కడ చూసినా గాని కాంగ్రెస్ విజయమే సాధించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో గ్యారెంట్లు, ప్రతి ఒక్క గ్యారెంటీ ఒకటి తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. వాటిని ప్రజలందరూ గుర్తించడం కూడా జరిగినది. మరి మహిళా సోదరి మనులు కుల మత భేదము లేకుండా ప్రతి ఒక్కరు మా వాళ్ళు అంటూ ముందంజలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి 30 వార్డ్స్ కౌన్సిలర్ గా గౌరవ పెద్దలు గంట సత్యన్న గారు ఇచ్చినటువంటి అభ్యర్థులను 21వ వార్డు సభ్యురాలు ధరావత్ శారద, 20వ వార్డు రాజు బానోత్ రాజు గారు, విశ్వావత్ రాజు గారు ఎస్టీ వారికి ఇక్కడ రిజర్వేషన్ అంటూ వచ్చినది. వారు నిలవడం జరిగింది. వారు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మరి పార్టీలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ 20 సంవత్సరాల నుండి ఒక కార్యకర్తగా పనిచేసిన ఒక ఎస్టీ బిడ్డ ఈ రోజున వారికి అనుకోకుండా ప్రభుత్వంలో ఎస్టీ ఎస్సీ బీసీ అని గుర్తించి ప్రతి ఒక్కరికి సీట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ధరావత్ శారద కానివ్వండి, విశ్వావత్ రాజు కానివ్వండి, ఈ పల్లెల్లో ఈ వాడలలో వారు కార్యకర్తలుగా పనిచేసినప్పటికీ వారు ప్రతి ఒక్కరిలో గుర్తింపుగా ఉండి వారికి సేవలు చేసినారు. ఆ రోజు కాళేశ్వరం ఛానల్ కి నమస్కారం. ఇక్కడ గంట సత్యన్న గారు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న వార్డులందరికీ 30 వార్డులకి గాను ఇక్కడ 11 వార్డులకు 16 వార్డులకు
మనకి ఫస్ట్ కాంగ్రెస్ విజయం సాధించడం జరిగినది. ఇక్కడ ధర్వత్ శారద గారు 20 సంవత్సరాల నుంచి మనకు ఈ వార్డులో పనిచేస్తున్నారు. ఈ పనిచేసిన ఒక కార్యకర్తగా పనిచేయడం వల్ల ఆమె చేసిన పనులు గుర్తించి మన సత్యన్న గారు తనకి టికెట్ ఇవ్వడం జరిగినది. ఈ 21వ వార్డులో ధర్వత్ శారద గారు ఘన విజయం సాధించినారు. ఇక్కడ ఓటు వేసిన ఓటర్లందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లానే ఇస్లావత్ రాజు నాయక్ గారు కూడా మన 20వ వార్డులో పోటీ చేయడం జరిగినది. అక్కడ కూడా తను విజయం సాధించడం జరిగినది. ఎస్టీ అయినా కూడా వాళ్ళ ప్రతిభతోటి ముందుకొచ్చి ఇక్కడ పనిచేసి ప్రజల్లో మమేకం అయ్యి వాళ్ళు సీట్లు సాధించుకొని ఇక్కడ గెలవడం జరిగినది. అట్లనే 22వ వార్డులో కూడా మన ప్రేమలత గారు కూడా పోటీ చేశారు. కానీ వాళ్లకు పోటీకి టిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు బాగా పంచడం వలన వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ డబ్బుగా ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తారని గుర్తించారు.